హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గుర్జర ప్రతిహారులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, గుర్జర ప్రతిహార వంశానికి సంబంధించి క్రింది ప్రకటనలను గమనించండి. రామాయణంలోని లక్ష్మణుడిని తమ పూర్వీకుడిగా భావించి వీరు ప్రతిహార అనే బిరుదును ధరించారు. ఈ వంశం యొక్క తొలి అధికార కేంద్రం రాజస్థాన్లోని మండోర్. గ్వాలియర్ శాసనం మొదటి నాగభట్టుని నారాయణుడి అవతారంగా పేర్కొంది. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. రామాయణంలోని లక్ష్మణుడిని తమ పూర్వీకుడిగా భావించి ప్రతిహార అనే బిరుదు ధరించారు. ఈ వంశం యొక్క తొలి అధికార కేంద్రం రాజస్థాన్లోని మండోర్. గ్వాలియర్ శాసనం మొదటి నాగభట్టును నారాయణుడి అవతారంగా పేర్కొంది. లక్ష్మణుడు రావణుడికి ద్వారపాలకుడిగా సేవ చేసినందున ఎవరు? లక్ష్మణుడు ఎవరికి? రాముడికి ద్వారపాలకుడిగా సేవ చేసినందున ప్రతిహార అంటే ద్వారపాలకుడు అనే అర్థంతో ఈ బిరుదును వాడారు. వీరి తొలి కేంద్రం జోధ్పూర్ సమీపంలోని మండోర్. ఆ తర్వాత మొదటి నాగభట్టు కాలంలో బిన్మల్ లేదా జలోర్కు మారారు. గ్వాలియర్ ప్రశస్తిలో మొదటి నాగభట్టును దుష్ట శిక్షణ కోసం అవతరించిన నారాయణుడి అవతారంగా వర్ణించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పరిపాలకులను వారి విజయాలు లేదా బిరుదులతో జతపరచండి. పరిపాలకులు: మొదటి నాగభట్టు, వత్సరాజు, రెండో నాగభట్టు, మిహిరభోజుడు. విజయాలు లేదా బిరుదులు: రణహస్తిస్, వాస్తవ స్థాపకుడు, ఆది వరాహ, పరమ భట్టారక. ఆప్షనే కరెక్ట్ అండి. మొదటి నాగభట్టు అంటే వాస్తవ స్థాపకుడు, వత్సరాజ రణహస్తిస్, రెండో నాగభట్టు పరమ భట్టారక, మిహిరభోజుడు ఆది వరాహ. మొదటి నాగభట్ట హరిచంద్ర మూలపురుషుడు అయినప్పటికీ సామ్రాజ్యాన్ని పటిష్టపరిచిన వాస్తవ స్థాపకుడు ఇతనే. వత్సరాజు ఈయన యుద్ధరంగంలో ఏనుగు వంటివాడు అనే అర్థం వచ్చే రణహస్తిస్ అనే బిరుదు పొందాడు. నాగభట్టు కనౌజ్ను శాశ్వత రాజధానిగా ప్రకటించి పరమ భట్టారక, మహారాజాదిరాజా వంటి బిరుదులు ధరించాడు. మిహిరభోజుడు విష్ణు భక్తుడు కాబట్టి ఆది వరాహ బిరుదుతో వెండి నాణేలను జారీ చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, వత్సరాజు కాలంలోనే కనౌజ్ అధికారం కోసం త్రైపాక్షిక పోరాటం ప్రారంభమైంది. కనౌజ్ నగరం ఆ కాలంలో ఉత్తమ భారతదేశంపై పట్టుకు చిహ్నంగా ఉండేది. వత్సరాజు కాలంలోనే కనౌజ్ అధికారం కోసం త్రైపాక్షిక పోరాటం ప్రారంభమైంది. కనౌజ్ నగరం ఆ కాలంలో ఉత్తర భారతదేశంపై పట్టుకు చిహ్నంగా ఉండేది. బోత్ ఆర్ కరెక్ట్ అండి. వత్సరాజు కాలంలో కనౌజ్ అధికారం కోసం త్రైపాక్షిక పోరాటం అనేది ప్రారంభమైందంట. కనౌజ్ నగరం ఆ కాలంలో ఉత్తర భారతదేశంపై పట్టుకు చిహ్నంగా ఉండేదంట. హర్షవర్ధనుడి మరణం తర్వాత కనౌజ్ నగరం ఉత్తర భారతదేశ రాజకీయాలకు కేంద్ర బిందువు అయింది. ఎవరైతే కనౌజ్ నేలుతారో వారు ఉత్తర భారతాన్ని శాసిస్తున్నట్లు పరిగణించబడేది. అందుకే వత్సరాజు కాలంలో ప్రతిహారులు, పాలవంశం మరియు రాష్ట్రకూటుల మధ్య ఈ సుదీర్ఘ పోరాటం అనేది మొదలైంది. నెక్స్ట్ క్వశ్చన్, త్రైపాక్షిక పోరాటంలో పాల్గొన్న రాజ్యాలు మరియు వారి ప్రాంతాలకు సంబంధించి సరైన జతను గుర్తించండి. పాల సామ్రాజ్యం తూర్పు భారతదేశం, బెంగాల్, బీహార్. ప్రతిహార సామ్రాజ్యం పశ్చిమ భారతదేశం మరియు ఎగువ గంగాలోయ. రాష్ట్రకూట సామ్రాజ్యం దక్కన్ ప్రాంతం, మధ్య లేదా దక్షిణ భారత్. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. దేనికి సంబంధించి? త్రైపాక్షిక పోరాటంలో పాల్గొన్న రాజ్యాలు మరియు వారి ప్రాంతాలకు సంబంధించి. పాల సామ్రాజ్యం ఎక్కడండి? తూర్పు భారతదేశంలో పాల్గొన్నారు. ప్రతిహార సామ్రాజ్యం పశ్చిమ భారతదేశం మరియు ఎగువ గంగాలోయ. రాష్ట్రకూట సామ్రాజ్యం దక్కన్ ప్రాంతం, మధ్య లేదా దక్షిణ భారత్. 3 రాజ్యాలు 3 భౌగోళిక దిక్కుల్లో ఆధిపత్యం చెలాయించాయి. పాలవంశం తూర్పున, ప్రతిహారులు పశ్చిమ, ఉత్తర గంగాలోయలో, రాష్ట్రకూటులు దక్కన్ ప్రాంతంలో స్థిరపడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ జైన పండితుడు ఉద్యోతన సూరి రాసిన కువలయమాల గ్రంథం ఏ పాలకుడి కాలంలో రచించబడింది? ప్రసిద్ధ జైన పండితుడు ఉద్యోతన సూరి రాసిన కువలయమాల గ్రంథం ఏ పాలకుడి కాలంలో రచించబడింది? వత్సరాజు అండి. వత్సరాజు కాలంలో జైన మతం విశేషంగా ఆదరించబడింది. ఇతని కాలంలోనే ఉద్యోతన సూరి కువలయమాల అనే ప్రాకృత కావ్యాన్ని రచించాడు. మరో పండితుడు జినసేనుడు హరివంశ పురాణాన్ని కూడా ఇతని కాలంలోనే పూర్తి చేశాడు.
జినసేనుడు హరివంశ పురాణాన్ని ఎవరి కాలంలో? వత్సరాజు కాలంలో పూర్తి చేశాడు. ఉద్యోతన సూరి కువలయమాల అనేది ప్రాకృత కావ్యాన్ని రచించాడట. ఎవరు? ఉద్యోతన సూరి. నెక్స్ట్ క్వశ్చన్, రెండో నాగభట్టుకు సంబంధించి ఈ క్రింది వాటిని కాలక్రమానుసారం అమర్చండి. చక్రాయుధుడిని ఓడించి కనౌజ్ను శాశ్వత రాజధానిగా చేసుకోవడం, గంగా నదిలో జల సమాధి పొందడం, రాష్ట్రకూట రాజు మూడవ గోవిందుడి చేతిలో ఓటమి పాలవడం, సోమనాథ్ ఆలయాన్ని ఎర్ర ఇసుకరాయితో పునర్నిర్మించడం. కాలక్రమానుసారం అడిగారండి. ఎవరి కాలం సంబంధించి? రెండో నాగభట్టుకు సంబంధించి. ఫస్ట్ చక్రాయుధుడిని ఓడించి కనౌజ్ను శాశ్వత రాజధానిగా చేసుకోవడం, తర్వాత రాష్ట్రకూట రాజు మూడో గోవిందుడిని చేతిలో ఓటమి పాలవ్వడం, తర్వాత సోమనాథ్ ఆలయాన్ని ఎర్ర ఇసుకరాయితో పునర్నిర్మించడం, తర్వాత గంగా నదిలో జల సమాధి పొందడం. రెండో నాగభట్టు మొదట కనౌజ్ పాలకుడైన చక్రాయుధుడిని ఓడించి కనౌజ్ను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత త్రైపాక్షిక పోరాటంలో భాగంగా మూడో గోవిందుడి చేతిలో ఓడిపోయాడు. అనంతరం అరబ్ దాడుల్లో ధ్వంసమైన సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించి చివరకు క్రీస్తు శకం 833లో గంగా నదిలో జల సమాధి పొందాడు. ఎవరండి? రెండో నాగభట్టు మొదట కనౌజ్ పాలకుడైన చక్రాయుధుడిని ఓడించి స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత త్రైపాక్షిక పోరాటంలో భాగంగా మూడో గోవిందుడి చేతిలో ఓడిపోయి అనంతరం అరబ్ దాడుల్లో ధ్వంసమైన సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించి చివరకు 833లో గంగా నదిలో జల సమాధి పొందాడంట. నెక్స్ట్ క్వశ్చన్, మిహిరా భోజుడికి సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి. మిహిరా భోజుడు అంటే ఎవరండి? మొదటి భోజుడు. ఇక్కడ ఏమడిగారండి? సరికాని ప్రకటన అడిగారండి. ఇతను ప్రతిహార చక్రవర్తులలో అత్యంత శక్తివంతుడు మరియు రెండో నాగభట్టు మనవడు. దౌలత్పూర్ శాసనం ప్రకారం ఇతనికి ప్రభాస అనే బిరుదు కలదు. అరబ్ యాత్రికుడు అల్ మసూది ఇతనిని బౌరా అని సంబోధించాడు. ప్రారంభంలో పాలరాజు దేవపాలుడు మరియు రాష్ట్రకూట రాజు అమోఘవర్షుడు ఇతని చేతిలో ఓడిపోయారు. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ రాంగ్ ఆన్సర్ అడిగారు. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మిహిర భోజుడు లేదా మొదటి భోజుడు అనేవాడు ప్రతిహార చక్రవర్తుల్లో అత్యంత శక్తివంతుడు మరియు రెండో నాగభట్ట మనవుడు. దౌలత్పూర్ శాసనం ప్రకారం ఈ మిహిర భోజుడికి ప్రభాస అనే బిరుదు ఉందంట. అరబ్ యాత్రికుడు అల్ మసూది ఇతనిని బౌరా అని సంబోధించాడంట. ఎవరండి? అరబ్ యాత్రికుడు. ఎవరు? అల్ మసూది. ఏమని సంబోధించాడు? బౌరా అని. ఎవరిని? మిహిరా భోజకుడిని. మిహిరా భోజుడికి. మిహిరా భోజుడు తన పాలన ప్రారంభంలో దేవపాలుడు మరియు అమోఘవర్షుడి చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాతే అతను తిరిగి పుంజుకొని కోల్పోయిన భూభాగాలను సంపాదించాడు. ప్రారంభంలో పాలరాజు దేవపాలుడు మరియు రాష్ట్రకూట రాజు అమోఘవర్షుడు ఇతని చేతిలో ఓడిపోయారని అన్నారండి. అది రాంగు. ఎవరి చేతిలో అంటే దేవపాలుడు మరియు అమోఘవర్షుడు అండి. నాటి రాష్ట్రకూట రాజు అమోఘవర్షుడి చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత అతను తిరిగి పుంజుకొని కోల్పోయిన భూభాగాలను సంపాదించాడు. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యయుగం కాలం నాటి రాజకీయ మరియు సామాజిక స్థితిగతులపై క్రింది ప్రకటనలు పరిశీలించండి. పాలరాజులు మరియు రాష్ట్రకూట రాజులు బలమైన నావికాదళాన్ని నిర్వహించారు. ఈ కాలంలో రాజు పదవి వారసత్వంగా వచ్చేది. అయితే రాకుమార్తెలకు ప్రభుత్వ పదవులు ఇచ్చే సంప్రదాయం అస్సలు లేదు. అప్పటి పాలనా వ్యవస్థలో పురోహితుడు మినహా మిగిలిన మంత్రులందరూ సైనిక దండయాత్రలకు నాయకత్వం వహించాల్సి ఉండేది. 10వ శతాబ్దం తర్వాత అరబ్ సామ్రాజ్య విస్తరణ వల్ల భారతదేశ విదేశీ వాణిజ్యం తిరిగి పుంజుకుంది. ఓన్లీ 1, 2 and 4 స్టేట్మెంట్స్ 1, 3, 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఎక్సెప్ట్ 2. పాల మరియు రాష్ట్రకూట రాజులు బలమైన నౌకాదళాన్ని నిర్వహించేవారంట ఈ కాలంలో. నెక్స్ట్, అప్పటి పాలనా వ్యవస్థలో పురోహితుడు మినహా మిగిలిన మంత్రులందరూ సైనిక దండయాత్రలకు నాయకత్వం వహించాల్సి ఉండేదంట. పురోహితుడు మినహా మిగిలిన మంత్రులందరూ సైనిక దండయాత్రలకు నాయకత్వం వహించాల్సి ఉండేది. 10వ శతాబ్దం తర్వాత అరబ్ సామ్రాజ్య విస్తరణ వల్ల భారతదేశ విదేశీ వాణిజ్యం తిరిగి పుంజుకుంది. బంగాళాఖాతంలో వాణిజ్యం మరియు రక్షణ అవసరాల కోసం పాలరాజులు అలాగే దక్కన్ తీరంలో రాష్ట్రకూట రాజులు నావికాదళాన్ని నిర్వహించారు. సెకండ్ స్టేట్మెంట్ అనేది ఎందుకు రాంగ్ అంటే సాధారణంగా పెద్ద కుమారుడు రాజయ్యేవాడు, కానీ అరుదైన సందర్భాల్లో రాకుమార్తెలకు కూడా ప్రభుత్వ పదవులు దక్కాయి. కానీ అక్కడ ఏమన్నారు? అస్సలు లేదు అన్నారండి. అందుకు రాంగు. ఉదాహరణకు రాష్ట్రకూట రాకుమారి చంద్రోబలెబ్బే రాయచూర్ దోయాబ్ ప్రాంతాన్ని పాలించింది. సో అస్సలు లేదు అనేది రాంగ్ అండి.
ఆ కాలపు పరిపాలనలో మంత్రులు కేవలం సలహాదారులు మాత్రమే కాదు, యుద్ధ సమయంలో వారు సైన్యాన్ని నడిపించాల్సిన బాధ్యత కూడా ఉండేది. కేవలం పురోహితుడికి మాత్రమే దీని నుండి మినహాయింపు ఉండేది. సో దిస్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్, 8 నుండి 10వ శతాబ్దాల మధ్య వాణిజ్యం క్షీణించినప్పటికీ 10వ శతాబ్దం నుండి అరబ్ సామ్రాజ్యంలో భారతీయ వస్తువులకు, సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు డిమాండ్ పెరగడంతో వాణిజ్యం తిరిగి ఊపందుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ సంస్కృత కవి రాజశేఖరుడు రచించిన గ్రంథాలు మరియు వాటి ఇతివృత్తాలకు సంబంధించి సరైన జతలను గుర్తించండి. కర్పూర మంజరి సౌరసేని ప్రాకృత భాషలో రాయబడిన నాటకం, కావ్యమీమాంస కవులకు ఒక మార్గదర్శిని వంటి గ్రంథం, విద్యశాల బంజిక ద్రౌపది స్వయంవరం నుండి పాండవుల అరణ్యవాసం వరకు తెలిపే కథ. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. ప్రసిద్ధ సంస్కృతి కవి రాజశేఖరుడు రచించిన గ్రంథాలు మరియు వాటి యొక్క ఇతివృత్తాలకు సంబంధించి అడిగారండి. కర్పూర మంజరి యొక్క ఇతివృత్తం ఏదండి? సౌరసేని ప్రాకృత భాషలో రాయబడిన నాటకం. కావ్యమీమాంస యొక్క ఇతివృత్తం కవులకు ఒక మార్గదర్శిని వంటి గ్రంథం. రాజశేఖరుడు తన భార్య అవంతి సుందరి కోసం కర్పూర మంజరి రాశాడు. ఎవరు? రాజశేఖరుడు. ఎవరి కోసం? తన భార్య. తన భార్య పేరేం పేరు? అవంతి సుందరి. ఆమె కోసం కర్పూరి మంజరి అనే గ్రంథాన్ని రాశాడంట. కావ్యమీమాంస కవులకు గైడ్లా పనిచేసింది. ప్రపంచ పాండవ గ్రంథం ద్రౌపది స్వయంవరం గురించి వివరిస్తుంది. విద్యశాల బంజిక అనేది ఒక శృంగారభరితమైన ప్రేమ కథ. విద్యశాల బంజిక అనేది ఒక శృంగారభరితమైన ప్రేమ కథ అండి. ద్రౌపది స్వయంవరం నుండి పాండవుల అరణ్యవాసం వరకు తెలిపే కథను ఏమంటారు అంటే ప్రపంచ పాండవ అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, పాలవంశ స్థాపన మరియు గోపాలుడికి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. మధ్యయుగ భారతదేశ చరిత్రలో ప్రజల ఆమోదంతో సింహాసనాన్ని అధిష్ఠించిన అరుదైన రాజు గోపాలుడు. కలీంపూర్ రాగిరేకు శాసనం ప్రకారం బెంగాల్లోని అరాచకత్వాన్ని, మత్స్య న్యాయం అంతం చేయడానికి ప్రముఖ వ్యక్తులందరూ కలిసి ఇతడిని ఎన్నుకున్నారు. ఆప్షన్ ఏ ఓన్లీ కరెక్ట్ అండి. మధ్యయుగ భారత చరిత్రలో ప్రజల ఆమోదంతో సింహాసనాన్ని అధిష్ఠించిన అరుదైన రాజు గోపాలుడు. కలీంపూర్ రాగిరేకు శాసనం ప్రకారం బెంగాల్లోని అరాచకత్వాన్ని, మత్స్య న్యాయం అంతం చేయడానికి ప్రముఖ వ్యక్తులందరూ కలిసి ఇతడిని ఎన్నుకున్నారు. శశాంకుని మరణం తర్వాత బెంగాల్లోని 100 ఏళ్ల అస్థిరత నెలకొంది. దీనిని అంతం చేసేందుకు ప్రజలే గోపాలుడిని రాజుగా ఎన్నుకున్నారు. దీనికి ఆధారంగా ధర్మపాలుడి కలీంపూర్ రాగిరేకు శాసనం అనేది నిలుస్తుందంటండి. ప్రజల ఆమోదంతో సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు ఎవరండి? గోపాలుడు. కలీంపూర్ రాగిరేకు శాసనం ప్రకారం బెంగాల్లోని అరాచకత్వాన్ని అంతం చేయడానికి ప్రముఖ వ్యక్తులందరూ కలిసి ఈ గోపాలుడు అనే వ్యక్తిని ఎన్నుకోవడం జరిగిందంట. ఎవరి తర్వాత? శశాంకుని యొక్క మరణం తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రకూట రాజు 1వ అమోఘవర్షుడికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను విశ్లేషించండి. ఇతను మాన్యకేట అనే కొత్త రాజధానిని నిర్మించాడు. కన్నడ భాషలో అలంకార శాస్త్రంపై రాయబడిన మొదటి గ్రంథం కవిరాజ మార్గం ఇతని రచన. ఇతను తన 2 కుమార్తెలను పశ్చిమ గంగూలకు ఇచ్చి వివాహం చేయడం ద్వారా స్నేహ సంబంధాలు నేర్పాడు. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. 1వ అమోఘవర్షుడు, రాష్ట్రకూట రాజు అయిన 1వ అమోఘవర్షుడికి సంబంధించింది అడిగారండి. ఈ 1వ అమోఘవర్షుడు అనేవాడు మాన్యకేట అనే కొత్త రాజధాని నిర్మించాడంట. కన్నడ భాషలో అలంకార శాస్త్రంపై రాయబడిన మొదటి గ్రంథము కవిరాజ మార్గం ఇతని రచన. ఇతను తన 2 కుమార్తెలను పశ్చిమ గంగూలకు ఇచ్చి వివాహం చేయడం ద్వారా స్నేహబంధాలను నేర్పాడంట. నేర్పాడు ఈజ్ నథింగ్ బట్ నడిపాడు అండి ఇక్కడ. అమోఘవర్షుడు శాంతియుత పాలకుడు. యుద్ధాల కంటే వివాహ సంబంధాలకే ప్రాధాన్యత ఇచ్చాడు. కన్నడ మరియు సంస్కృత భాషల్లో గొప్ప పండితుడు. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యయుగ పాలనా వ్యవస్థలో సామంత వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? సామంత వ్యవస్థకు సంబంధించి అడిగారండి. సామంతులు ఎల్లప్పుడూ రాజుకు విధేయులుగా ఉండేవారు, ఎప్పుడూ తిరుగుబాటు చేసేవారు కాదు. రాజు సామంతులపై నియంత్రణ కోసం వారి కుమారులను తన కొలువులో ఉంచుకునేవాడు. సామంతులకు సొంతంగా ప్రాంతాలను పాలించే అధికారం ఉండేది కాదు. అధికారులకు జీతాలు బదులుగా ఇచ్చే భూములను పట్టలా అని పిలిచేవారు. ఇక్కడ ఏమన్నారండి? సరైనది కనుక్కోమన్నారు సామంత వ్యవస్థకు సంబంధించి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. రాజు సామంతులపై నియంత్రణ కోసం వారి కుమారులను తన కొలువులో ఉంచుకునేవాడు. రాజు సామంతులపై తన నియంత్రణ కోసం వారి కుమారులను తన కొలువులో ఉంచుకునేవాడు.
సామంతులు తిరుగుబాటు చేయకుండా ఉండేందుకు వారి పిల్లలను రాజు తన వద్దే ఉంచుకునేవాడు. సామంతులు తరచుగా తిరుగుబాటు చేసేవారు. వారు తమ ప్రాంతాలను స్వయం ప్రతిపత్తితో పాలించేవారు. జీతాలకు బదులుగా ఇచ్చే భూములను భోగా అనేవారండి. నాటు పట్టల భోగా అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలకు సంబంధించి ఈ క్రింది జతను గుర్తించండి. తామ్రలిప్తి అప్పట్లో అతిపెద్ద ఓడరేవు. బాలపుత్ర దేవుడు నలందాలో బౌద్ధ మఠాన్ని నిర్మించిన శైలేంద్ర వంశరాజు. దేవపాలుడు నలంద మఠం నిర్వహణ కోసం 5 గ్రామాలను దానమిచ్చాడు. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు అనేవి తామ్రలిప్తి అప్పట్లో అతిపెద్ద ఓడరేవు అంట. బాలపుత్ర దేవుడు నలందాలో బౌద్ధ మఠాన్ని నిర్మించిన శైలేంద్ర వంశరాజు. దేవపాలుడు నలంద మఠం నిర్వహణ కోసం 5 గ్రామాలను దానమిచ్చాడు. పాలరాజుల కాలంలో ఆగ్నేయాసియాతో వాణిజ్యం మరియు మతపరమైన సంబంధాలు బలంగా ఉండేవి. సుమత్రా రాజు బాలపుత్ర దేవుడి అభ్యర్థన మేరకు దేవపాలుడు నలంద మఠానికి 5 గ్రామాలు ఇచ్చాడు. పాలరాజుల కాలంలో ఆగ్నేయాసియాతో వాణిజ్యం మరియు మతపరమైన సంబంధాలు బలంగా ఉండేవి. సుమత్రా రాజు బాలపుత్ర దేవుడి అభ్యర్థన మేరకు దేవపాలుడు నలంద మఠానికి 5 గ్రామాలు ఇచ్చాడు. ఎవరండి? దేవపాలుడు ఇచ్చాడు. దేనికి? నలంద మఠానికి. ఎవరి అభ్యర్థన మేరకు? సుమత్రా రాజు అయిన బాలపుత్ర దేవుడు అభ్యర్థన మేరకు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో రాష్ట్రకూటుల కాలానికి చెందిన జల సమాధి పొందిన రాజు ఎవరు? ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఇదే వీడియోలోనే ఒక పాయింట్ రూపంలో డిస్కస్ చేసామండి దీన్ని. మొదటి కృష్ణుడు, దంతిదుర్గుడు, రెండో నాగభట్టు, ధ్రువుడు. రెండో నాగభట్టు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. రాష్ట్రకూటుల కాలం అని అడిగినప్పటికీ జల సమాధి పొందింది ప్రతీహార రాజు అయిన రెండో నాగభట్టు. ఇతను క్రీస్తు శకం 833లో గంగా నదిలో జల సమాధి పొందాడు. సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, పాలవంశపు చివరి దశ మరియు పతనానికి సంబంధించి సరైన ప్రకటనను గుర్తించండి. పాలవంశపు చివరి దశ మరియు పతనానికి సంబంధించి సరైన ప్రకటనను గుర్తించండి. పాలవంశాన్ని రాష్ట్రకూట రాజు రాజేంద్ర చోళుడు అంతమొందించాడు. 12వ శతాబ్దంలో విజయసేనుడి నాయకత్వంలో సేనవంశం పాల సామ్రాజ్యాన్ని అంతమొందించింది. పాలవంశం భారతదేశంలో మొదటి ప్రధాన హిందూ సామ్రాజ్యం. రామపాల రాజును ఓడించి గజనీ మహమ్మద్ బెంగాల్ను ఆక్రమించాడు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఇక్కడ ఏమన్నారండి? పాలవంశపు చివరి దశ మరియు పతనానికి సంబంధించి 12వ శతాబ్దంలో విజయసేనుడి నాయకత్వంలో సేనవంశ పాలన సామ్రాజ్యాన్ని అంతమొందించింది. 12వ శతాబ్దంలో పుంజుకున్న హిందూ సేనవంశం పాలన సామ్రాజ్యాన్ని అంతమొందించింది. 12వ శతాబ్దంలో పుంజుకున్న హిందూ సేనవంశం పాల సామ్రాజ్యాన్ని అంతమొందించింది. రాజేంద్ర చోళుడు దండెత్తినప్పటికీ పాలనా సామ్రాజ్యం అప్పుడు అంతం కాలేదు. పాలవంశం ఉపఖండంలో చివరి ప్రధాన బౌద్ధ సామ్రాజ్యం హిందూ సామ్రాజ్యం కాదు. గజనీ దండయాత్రలు ప్రధానంగా ప్రతీహార సామ్రాజ్యంపై పెరిగాయి. గజనీ దండయాత్రలు అనేవి ప్రధానంగా ప్రతీహార సామ్రాజ్యంపై జరిగాయంట. నెక్స్ట్ క్వశ్చన్, సాహిత్యం మరియు భాషకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. గ్రంథాలు: రామచరిత, అలంకార శాస్త్రం కన్నడ, బెంగాలీ మొదటి సాహిత్య కృతి, సంస్కృత గ్రంథం. రచయితలు: చర్యాపద, సంధ్యాకర్నంది, కవిరాజమార్గం, ప్రశ్నోత్తర రత్నమాలిక. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B3, C1, D4. రామచరిత సంధ్యాకర్నంది, అలంకార శాస్త్రం కన్నడ కవిరాజమార్గం, బెంగాలీ మొదటి సాహిత్య కృతి చర్యాపద, సంస్కృత గ్రంథం ప్రశ్నోత్తర రత్నమాలిక. రామచరిత సంధ్యాకర్నంది రాసిన ఈ గ్రంథం కైవర్త రైతుల తిరుగుబాటు గురించి వివరిస్తుంది. కవిరాజమార్గం కన్నడలో అలంకార శాస్త్రంపై అమోఘ వర్షుడు రాసిన తొలి గ్రంథం. కవిరాజమార్గం అనేది కన్నడలో అలంకార శాస్త్రంపై అమోఘ వర్షుడు రాసిన తొలి గ్రంథం. రామచరిత సంధ్యాకర్నంది రాసిన ఈ గ్రంథం కైవర్త రైతుల తిరుగుబాటు గురించి వివరిస్తుంది. చర్యాపద ఇది తాంత్రిక బౌద్ధ గేయాల సంకలనం మరియు బెంగాలీ మొదటి సాహిత్య కృతి. ప్రశ్నోత్తర రత్నమాలిక అమోఘ వర్షుడు సంస్కృతంలో రాసిన గ్రంథం. అమోఘ వర్షుడు సంస్కృతంలో రాసిన గ్రంథం ఏదండి? ప్రశ్నోత్తర రత్నమాలిక. రాష్ట్రకూట వంశ మూలాలకు సంబంధించి సరైనది ఏది? వీరు ప్రాథమికంగా కంచి పల్లవుల సామంతులు. వీరు లాతూర్ ప్రాంతం నుండి వలస వెళ్ళినట్లు లత్తలూరు
పురవేశ్వర బిరుదు ద్వారా తెలుస్తోంది. రాష్ట్రకూట అంటే సైనిక దళాధిపతి అనే అర్థం. వీరి మొదటి రాజధాని మాన్యకేట. ఇక్కడ ఏమడిగారండి, రాష్ట్రకూట వంశ మూలాలకు సంబంధించి సరైనది అడిగారు. వీరు లాతూర్ ప్రాంతం నుండి వలస వెళ్ళినట్లు లత్తలూరు పురవేశ్వర బిరుదు ద్వారా తెలుస్తుందంట. వీరు మహారాష్ట్రలోని లాతూర్ నుండి వలస వెళ్ళారని, అందుకే లత్తలూరు పురవేశ్వర బిరుదు వాడారని పేర్కొంది. వీరు మొదటి బాదామి చాళుక్యుల సామంతులు, పల్లవులు కాదు. రాష్ట్రకూట అంటే రాష్ట్రానికి అధిపతి అనే అర్థం. మాన్యకేటను అమోఘ వర్షుడు నిర్మించాడు. వీరి తొలి రాజధాని వేరే ప్రాంతంలో ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రకూటుల కాలంలో భారతదేశంలో ఇస్లాం మతం ప్రచారానికి ఆటంకం కలగలేదు. రాష్ట్రకూట రాజులు అత్యంత మత సహనం పాటించి అరబ్ వ్యాపారులు మసీదులు నిర్మించుకోవడానికి అనుమతించారు. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. రాష్ట్రకూటులు అరబ్ వ్యాపారులకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వారి మత ప్రచారానికి మరియు మసీదుల నిర్మాణానికి కూడా అనుమతించారని అరబ్ రచనలు స్పష్టం చేస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయ నిర్మాణ ప్రత్యేకత ఏమిటి? ఇది ఇటుకలు మరియు సున్నంతో నిర్మించిన బహుళ అంతస్తుల ఆలయం. ఇది ఒక భారీ కొండపై నుండి కిందకు తొలిచి నిర్మించిన ఏకశిలా నిర్మాణం. దీనిని 3వ కృష్ణుడు తన విజయాలకు గుర్తుగా నిర్మించాడు. ఇది కేవలం బౌద్ధం మరియు జైన మతాల కలయికతో నిర్మించబడింది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయ నిర్మాణం సంబంధించి ఇది ఒక భారీ కొండపై నుండి కిందకు తొలిచి నిర్మించిన ఏకశిలా నిర్మాణం అండి. ఈ ఆలయం అత్యంత విశిష్టత ఏమిటంటే ఇది పైనుండి కిందకు ఒకే రాయిని తొలిచి చేసిన ఏకశిలా నిర్మాణం. దీనిని మొదటి కృష్ణుడు నిర్మించాడండి. 3వ కృష్ణుడు కాదు, మొదటి కృష్ణుడు. ఎల్లోరాలోని ఇతర గుహలు ఉన్నప్పటికీ కైలాసనాథ ఆలయం దేవునికి అంకితం చేయబడింది. ఇది బౌద్ధ జైన మతాల కలయికతో నిర్మించబడింది కాదండి. కైలాసనాథ ఆలయం శివునికి అంకితం చేయబడిందండి. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రకూట రాజు 3వ కృష్ణుడి విజయాలకు సంబంధించి తప్పుగా ఉన్న జతను గుర్తించండి. మొదటి పరాంతకుడు క్రీస్తు శకం 949లో ఓడించాడు. విజయస్తంభం రామేశ్వరం వద్ద నిర్మించాడు. కనోజ్ ధ్వంసం ప్రతిహార రాజు మొదటి మహీపాలుడిని ఓడించి చేశాడు. సిలోన్ రాజు ఇతని నుండి కప్పం కట్టించుకున్నాడు. సరికానిది అడిగారండి. ఆప్షన్ సి ఇస్ రాంగ్ ఆన్సర్ అండి. కనోజ్ ధ్వంసం ప్రతిహార రాజు మొదటి మహీపాలుడిని ఓడించి చేశాడు అనేది రాంగ్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. మొదటి పరాంతకుడు చోళరాజు క్రీస్తు శకం 949లో ఓడించాడు. విజయస్తంభం రామేశ్వరం వద్ద నిర్మించాడు. ఎవరు? 3వ కృష్ణుడు. ఎవరిని ఓడించాడు? మొదటి పరాంతకుడిని. సిలోన్ రాజు ఇతని నుండి కప్పం కట్టించుకున్నాడంట. కనోజ్ను ధ్వంసం చేసింది 3వ ఇంద్రుడు అండి. ఇక్కడేమన్నారు, ప్రతిహార రాజు మొదటి మహిపాలుడిని ఓడించి చేశాడు అనేది రాంగ్ అండి. 3వ ఇంద్రుడు, సో 3వ కృష్ణుడు కాదు. 3వ కృష్ణుడు ప్రధానంగా దక్షిణ భారతదేశంపై దృష్టి సారించాడు. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యయుగ పాలనా వ్యవస్థలోని అధికారుల హోదాలను బట్టి సరిపోల్చండి. ఉపారిక భుక్తి అధిపతి, విషయపతి మండల లేదా విషయ అధిపతి, భోజపతి కొన్ని గ్రామాల సముదాయం పట్టల అధిపతి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఉపారిక భుక్తి అధిపతి, విషయపతి అంటే మండల లేదా విషయ లేదా జిల్లా అధిపతి, భోజపతి కొన్ని గ్రామాల సముదాయం పట్టల అధిపతి. సామ్రాజ్యాన్ని రాష్ట్ర, భుక్తి, విషయ, పట్టల మరియు గ్రామాలుగా విభజించారు మరియు వాటి అధిపతుల పేర్లపై విధంగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యయుగ భారతదేశంలో వాణిజ్య క్షీణతకు గల ప్రధాన కారణం ఏమిటి? వాణిజ్య క్షీణతకు సంబంధించి ప్రధాన కారణాలు అడిగారండి. భారతీయ వస్త్రాలకు విదేశాల్లో డిమాండ్ తగ్గడం, రోమన్ సామ్రాజ్యం పతనం మరియు ఇస్లాం రాకతో భూమార్గ వాణిజ్యం దెబ్బతినడం, భారతీయ నాణేల విలువ అంతర్జాతీయంగా పడిపోవడం, కేవలం వ్యవసాయంపైనే ప్రజలు ఆధారపడడం. మధ్యయుగ భారతదేశంలో వాణిజ్య క్షీణతకు ప్రధాన కారణం ఏంటంటే రోమన్ సామ్రాజ్యం పతనం, ఇస్లాం రాకతో భూమార్గ వాణిజ్యం దెబ్బతినడం అండి. 8 నుండి 10వ శతాబ్దం మధ్య రోమన్ సామ్రాజ్య పతనం మరియు సాసానిడ్ సామ్రాజ్య పతనం వల్ల విదేశీ వాణిజ్యం దెబ్బతింది. ఇది ఉత్తర భారతదేశంలో బంగారు నాణేల కొరతకు దారితీసింది. నెక్స్ట్ క్వశ్చన్, ధర్మశాస్త్రాలు విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించడానికి గల కారణం ఏమిటి? సముద్ర ప్రయాణాలు చేసే సాంకేతిక
సాంకేతికత భారతీయుల వద్ద లేకపోవడం, ఇతర దేశాల్లో వనరులు తక్కువగా ఉన్నాయని భావించడం, బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని కాపాడుకోవడం మరియు ఇతర మతాల ప్రభావం పడకుండా చూడడం, కేవలం మతపరమైన యాత్రలు మాత్రమే చేయాలని నిబంధన ఉండడం. ఇక్కడ ఏమన్నారండి? ధర్మశాస్త్రాలు విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించడానికి గల కారణం. ఆప్షన్ సి కరెక్ట్ అండి. బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని కాపాడుకోవడం మరియు ఇతర మతాల ప్రభావం పడకుండా చూడడం. పశ్చిమాన ఇస్లాం, తూర్పున బౌద్ధ మతం ఆధిపత్యం ఉన్న ప్రాంతాలకు వెళ్తే బ్రాహ్మణుల ఆధిపత్యం దెబ్బతింటుందనే భయంతో ఈ ఆంక్షలు విధించారని చరిత్రకారులు భావిస్తున్నారంట. నెక్స్ట్ క్వశ్చన్, మహోదయ అనేది ఏ నగరానికి గల మరొక పేరు? కనౌజ్, మాన్యకేట, మండోర్, ముంగేర్. మహోదయ అనేది కనౌజ్కి మరొక పేరండి. మిహిర భోజుడి కాలంలో కనౌజ్ను మహోదయ అని పిలిచేవారంట. కైవర్త రైతుల తిరుగుబాటు ఎవరి పాలనా కాలంలో జరిగింది? కైవర్త రైతుల తిరుగుబాటు ఎవరి పాలనా కాలంలో జరిగింది? ధర్మపాలుడు, దేవపాలుడు, రామపాలుడు, గోపాలుడు. రామపాలుడు ఈజ్ కరెక్ట్ అండి. కైవర్త రైతుల తిరుగుబాటు అనేది రామపాలుడు పరిపాలనా కాలంలో జరిగింది. రామపాలుడి కాలంలో ఈ రైతుల తిరుగుబాటు జరిగినట్లు సంధ్యాకర్ నంది రాసిన రామచరిత వివరిస్తుందంట. ఎవరు రాశారు? సంధ్యాకర్ నంది. దేన్ని రాశారు? రామచరితను. నెక్స్ట్ క్వశ్చన్, రావణానుగ్రహమూర్తి శిల్పం ఏ ఆలయంలో ప్రధాన ఆకర్షణ? సోమనాథ ఆలయం, కైలాసనాథ ఆలయం ఎల్లోరా, సోమపురి మహావిహారం, విక్రమశిల విశ్వవిద్యాలయం. ఆప్షన్ బి కరెక్ట్ అండి. కైలాసనాథ దేవాలయం ఎల్లోరా. రావణానుగ్రహమూర్తి శిల్పం ఏ ఆలయంలో ప్రధాన ఆకర్షణ అంటే కైలాసనాథ దేవాలయం ఎల్లోరా. రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించడం, శివుడు తన బొటన వేలితో నొక్కడం వంటి దృశ్యం ఎల్లోరా కైలాసనాథ ఆలయంలో ఉంది. రావణానుగ్రహమూర్తి శిల్పం ఏ ఆలయంలో ప్రధాన ఆకర్షణ అంటే కైలాసనాథ దేవాలయం ఎల్లోరా. రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించడం, శివుడు తన బొటన వేలితో నొక్కడం వంటి దృశ్యం ఎల్లోరా కైలాసనాథ ఆలయంలో ఉందంట. నెక్స్ట్ క్వశ్చన్, మహిళా పాలకులకు సంబంధించి రాష్ట్రకూట సామ్రాజ్యంలో అరుదైన ఉదాహరణ ఎవరు? మహిళా పాలకులకు సంబంధించి రాష్ట్రకూట సామ్రాజ్యంలో అరుదైన ఉదాహరణ ఎవరు? అవంతి సుందరి, చంద్రోబలబ్బే, మృగాంకవతి, విజయ మహాదేవి. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ అండి. చంద్రోబలబ్బే మహిళా పాలకు సంబంధించి రాష్ట్రకూట సామ్రాజ్యంలో అరుదైన ఉదాహరణ చంద్రోబలబ్బే. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి, లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం దీన్ని. అమోఘ వర్షుడి కుమార్తె చంద్రోబలబ్బే రాయచూర్ దోయా ప్రాంతాన్ని కొంతకాలం పాలించినట్లు పేర్కొంది. కొన్ని పాయింట్స్ అనేవి రిపీట్ అయినాయండి, కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరిగింది. క్వశ్చన్స్ అయితే రిపీట్ కాలేదు, ఎగ్జాక్ట్గా పాయింట్స్ అనేవి రిపీట్ అవుతున్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్, రుహ్మా లేదా రుహిమి అని పాల సామ్రాజ్యాన్ని పిలిచిన వారు ఎవరు? రుహ్మా లేదా రుహిమి అని పాల సామ్రాజ్యాన్ని పిలిచిన వారు ఎవరు? సులేమాన్, అల్ మసూది, రాజశేఖరుడు, ఉద్యోతన సూరి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. సులేమాన్. రుహ్మా లేదా రుహిమి అని పాల సామ్రాజ్యాన్ని పిలిచిన వారు ఎవరు అంటే సులేమాన్ అండి. అరబ్ యాత్రికుడు సులేమాన్ పాల సామ్రాజ్యాన్ని రుహ్మా లేదా రుహిమి అని పిలిచాడు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యపాల ప్రతీహార రాజు ఎవరి చేతిలో చంపబడ్డాడు? రాజ్యపాల ప్రతీహార రాజు ఎవరి చేతిలో చంపబడ్డాడు? గజనీ మహ్మద్, విద్యాధర చందేలుడు, మూడవ కృష్ణుడు, రాజేంద్ర చోళుడు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. విద్యాధర చందేలుడు. రాజ్యపాల ప్రతిహార రాజు ఎవరి చేతిలో చంపబడ్డాడు అంటే విద్యాధర చందేలుడు. గజనీ దండయాత్ర నుండి భయంతో పారిపోయిన రాజ్యపాలుడిని ఏ దండయాత్ర అండి? గజనీ దండయాత్ర నుండి భయంతో పారిపోయిన రాజ్యపాలుడిని రాజపుత్ర గౌరవానికి భంగం కలిగించాడని విద్యాధర చందేలుడు చంపేశారు. ఎవరు చంపారండి? విద్యాధర చందేలుడు. నెక్స్ట్ క్వశ్చన్, భూస్వామ్య వ్యవస్థ పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి? భూస్వామ్య వ్యవస్థ పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి? విదేశీ వాణిజ్యం భారీగా పెరగడం, అధికారులకు జీతాలకు బదులుగా పన్నులేని భూములను గ్రాంట్లుగా ఇవ్వడం, సామంతులు స్వచ్ఛందంగా తమ భూములను రాజుకి ఇవ్వడం,
కొత్త నగరాల నిర్మాణం ఆగిపోవడం. ఆప్షన్ బి కరెక్ట్ అండి. భూస్వామ్య వ్యవస్థ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే అధికారులకు జీతాలకు బదులుగా పన్ను లేని భూములను గ్రాంట్లుగా ఇవ్వడం. అధికారులకు భూములను ఇవ్వడం వల్ల అవి క్రమంగా వారసత్వంగా మారిపోయి రాజు నియంత్రణ తగ్గి భూస్వామ్య వ్యవస్థ బలపడింది. 30 క్వశ్చన్స్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కొంచెం స్పీడ్గా చేయడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే కొంచెం స్పీడ్ తగ్గించుకొని చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మీకు ఏ టాపిక్ కావాలో కమెంట్లో తెలియజేయండి. ఆ కమెంట్స్ని చెక్ చేసి ఒకసారి నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.